హలో హలో అమ్మా. హలో నరేషనా? అమ్మా మాట్లాడుతున్నా. ఏంటిదన్నా ఎరువు సంచులు దొరకలేవు, రైతు బంధు చేయకపాయ, ఇది రుణమాఫీ చేయకపాయ, ఈయన పాలన పాడగాని సస్తాడా బతాడా ఉంటాడా? మనని చంపుతుండు కదమ్మా, అనా మనని చంపుతున్నట్టున్నాడు కదా. ఎక్కడికైనా దున్నపోతం తెచ్చి పెట్టుకున్నట్టు అయింది గానా. ఎక్కడి నుంచి అమ్మా మాట్లాడేది? ఏ ఊరు? రంగారెడ్డి జిల్లా దేచారం మండలం చదపల్లి. ఓకే 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 పర్వాలేదు. తిన్నవా అవ్వా? తిన్నవా? తింటున్నానా? తింటున్నావా? సరే సరే. తినంగా యాదకి వచ్చిందా? వార్తలు చూస్తున్నావా? రైతు బంధు కూడా పడకపోయా గానా, రుణమాఫీ కాకపోయా, రైతు బంధు కూడా వేయకపోయా. నువ్వు తిడితే నేను తిట్టిపిస్తున్నా అనుకుంటది ఆయనతో వాళ్ళంతా. ఎందుకంటారు? ఈ అక్కతో ఫోన్ చేపించి తినిపిస్తుండు రేవంత్ రెడ్డి అని అంటారు అట్లా. ప్రతిరోజు చూస్తామన్నా నీ వార్తలు. అదే అదే కరెక్టే గానీ అమ్మ, ఇప్పుడు ఈ దొంగలు ఏం చేశారంటే రుణమాఫీ సగం చేసి ఇడిచిపెట్టి రైతు బంధు కూడా ఏం చేశారంటే ఈ ఖాళీ పంటలు పండించుకునే భూములకు ఇస్తామని చెప్పి నిజంగా రైతులకు కూడా కొంతమందికి ఇవ్వకుండా చేసారు. ఈ రంగారెడ్డి జిల్లాలో అయితే చాలా మందికి రాలే. అవునా? రైతు బంధు కూడా వాళ్ళలేదు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు వాళ్ళలేదు. అగ్రికల్చర్ ఆఫీసులు ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాము, నువ్వు చెప్పినవన్నీ చేసినావు. అయితే హైదరాబాద్ చుట్టుముట్టు రంగారెడ్డి జిల్లాలో కట భూముల ధరలు ఎక్కువ ఉన్నాయట, కోట్ల రూపాయలు వలుకుతాయట. కాబట్టి మీకు రైతు బంధు వేయకుండా నడుస్తుందని చెప్పిరట. వాడు కొనిచ్చి రాడు. ఏమో మరి, అంటే ఆ భూములు ఇప్పుడు మీరు వ్యవసాయం చేసేటోళ్ళకి మాత్రమే వేయాలని అన్నప్పుడు వీళ్ళు సర్వే చేస్తే ఏం చేశారంటే ఈ చుట్టుపక్కల రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఇలా భూముల ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ భూముల కోసానికి రైతు బంధు వేయకుండా నడుస్తుందని ఎవరు చెప్పిరో అందుకోసానికి ఆయనతో ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. అప్పటికి చాలా మంది మీ ఎమ్మెల్యేలు మీ వాళ్ళంతా వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిరమ్మా. మా ఎమ్మెల్యే కూడా ఓట్లప్పుడే కానీ వచ్చింది కానీ మళ్ళా కానొస్తలేడరా. అయ్యో అవ్వా ఇద్దరు తిట్టకే అవ్వా. అట్లాంటి మాటలు తిడితే చూసేటోళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే నిన్ను నన్ను ఇద్దరు తప్పు పడతారు. కోపం మీద ఉన్నారని తెలుసు కానీ ఇట్లాంటి మాటలు మంచిగా నడిపి చెప్పాలని ఇడిచిపెట్టి ఏమో అంటారు కదా, పాలి చెప్పారని ఇడిచిపెట్టి దున్నపోతుని తెచ్చి పెట్టుకున్నట్టు అయింది. దున్నపోతుకు తుంట కట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు ఇంకా మనం మోకాలు చిప్పలు వలిగేటట్టు తుంట కట్టుకొని తిరుగుతున్నాం. 3 ఎకరాలే ఉంది కదా, మాకు ఎక్కువ కూడా లేదు. మళ్ళా 3 ఎకరాలకు కూడా వేయలేదు రైతు బంధు, వేసలేరు. ఇప్పుడు అంతకుముందు అన్ని సాపుగా వచ్చేటి, కరెంట్ అయినా నీళ్ళైనా రైతు బంధు అయినా బీమా అయినా అన్ని. ఇప్పుడు అన్ని ఇట్లా మీద దుంకుకుంటూ వస్తున్నాయి. అంటే వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, లేకపోతే అసలు అడ్డం పడుతున్నాయి అన్నిటి. రుణమాఫీ చేస్తాడేమని చూస్తే అట్లా రుణమాఫీ 1,50,000 ఉన్నాయన్న నా పేరు మీద. 2 లక్షల లోపల ఎంతున్నా చేసి పడేసేయాల్సిండే. వేరే కారణాలు చెప్పి ఈ దుర్మార్గులు ఎవ్వరికి కాకుండా చేసారు. ఇప్పుడు అందుకే రైతులంతా తిక్కలు ఉన్నారు. ఇప్పుడు బాగా మొండి రకాల బండ తీసుకోవాలి, కాలు కింద చెప్పే తీసుకోవాలి. అవా పోను గంత తిట్టకవ్వా, గంత తిట్టకు. నా తప్పు అవుతుంది, అది నేను తిట్టిపించినట్టు అవుతుంది. నీకున్న బాధ నీకు కరెక్టే. కానీ ప్రజలకు నేనేమంటున్నా మీరు అన్ని చెప్తున్నారు బరాబరే. మరి అప్పుడు ఓటు ఎట్లా వేసిరమ్మా? మరి నేను అది అడుగుతున్నా. ఇప్పుడు మీ తప్పేం లేదా ఇంట్లో? మస్తు ఓట్లాడుతున్నావు అన్న, ప్రతిరోజు చూస్తున్నాం నీ వార్తలు అయితే ప్రతిరోజు చూస్తా. అదే అప్పుడు ఓట్లు ఎందుకు వేసినావు మరి రేవంత్ రెడ్డికి? ఇప్పుడు తిడుతున్నావు మరి. నువ్వు వేయలేదా? వేసిన వాళ్ళని అడుగు మరి, ఎందుకు వేసిరు, ఎందుకు గెలిపించారు, నాశనం పట్టిరని వాళ్ళని అడుగు. మస్తు ఇబ్బంది పడుతున్నారు, మస్తు తిడుతున్నారు. అదే తిట్టక్ నేను అడుగుతా. నేను నీ బదులు నేను అడుగుతా అమ్మ, సరేనా? సరే తిను. అవ్వ ఏం కూర అనుకున్నావు? కూరలు చేసుకుంటారు చేసినారు రేవంత్ రెడ్డి. కూరలు చేసుకో. మీరు కూర అనుకోకపోతే కూడా రేవంత్ రెడ్డి తప్పేనా? మరి నీ టమాటోలో బెండకాయలు తెచ్చుకొని చేసుకోవద్దా? అవునా? మరి ఇప్పుడు దేనికేమో రేట్లు లేకపోయా, మరి పంట పండిస్తేనేమో రేట్లు లేకపోయా, వర్షాలు నాటు పెడితే ఎండిపోతే ఎరువు సంచులు లేకపోయా. అవునవును, ఆ సమస్య అయితే ఉందమ్మా నిజంగానే. ఎరువులకి వీళ్ళు, నాకు నిన్న ఒక ఫోటో చూసిన, ఒక తల్లి వాళ్ళ బిడ్డకు సిరప్ వేస్తుందమ్మా. ఆడ జ్వరం సిరప్ ఆడ తెచ్చుకొని ఆడ కూర్చొని లైన్ లో నిలబడి ఆమె సిరప్ వేసుకుంటా కూర్చుందాడ, చిన్న సంటి బిడ్డను ఎత్తుకొచ్చుకొని. ఏం గోస ఇది? ప్రజలకి ఏం అవసరం ఇంతగానో? ఎరువు సంచులది అయితే తెలివి వచ్చినప్పుడు చూడ ఇంత ఇబ్బంది కాలేదమ్మా, ఎప్పుడు చూడలే. నిజంగానే మరీ ఇంత దారుణం అయితే లేకుండే. ఎప్పుడో 1 చోట 2 చోట్ల కొన్ని జిల్లాల్లో జరిగితే అప్పుడు మనం అప్పటికే అంటుంటిమి, ఎందుకు ఇక్కడ మళ్ళీ పాత రోజులు తెచ్చిర్రు, చెప్పులు పెట్టుకొని నిలబడాలని అని. అప్పుడు మనం కూడా గిట్టే మాట్లాడినాం. కానీ ఇవాళ అయితే మొత్తం రాష్ట్రం అంతటా ఉన్నది, ప్రతి జిల్లాలో ఉన్నది. విమానం ఎత్తున్నాడు, ఢిల్లీకి పోతున్నాడు. మరి ఆ రాజశేఖర్ రెడ్డి వచ్చినట్టు అసలేదు. అట్లా అనకు తల్లి అవ్వ. నువ్వు నన్ను కూడా ఇరికిస్తున్నావు ఇలా. అద్దద్దు, ఊకో ఇక ఊకో. తిను అవ్వ. ఏం నూరుకున్నావు? ఎల్లిపాయ తొక్కు నూరుకుంటే ఏదో ఎల్లిపాయ కారంతో తినేసేయి. కూర అనుకోకపోతే ఎల్లిపాయ కారం అని వేసుకొని తిను, సరేనా? అవ్వ అక్క మాట్లాడతా నేను మీకోసానికి. ఇప్పటికైనా
వానికి ఏం బుద్ధి వచ్చేటట్లేదు. పోని ఇక తిట్ట ఇప్పటికే మస్తుగా తిట్టినావు ఇక నీ అంత ఓళ్ళు తిట్టలేదు ఎవరి దాకా పోని సరే అమ్మా యవ్వా ఇన్ని తిట్లు నేనైతే తిట్టిపియలేదు, నేనైతే చెప్పలేదు. ఆమె నోట్లకి ఎంత వస్తే అంత మాట్లాడింది. ఆ అవ్వ మాటలకి నాకు ఏ సంబంధం లేదు. జస్ట్ కాల్ తీసుకున్నా. ఆమె తిక్కలు ఉన్నది. యూరియా బస్తాలు దొరకక, రైతు బంధు పడక, మొన్న ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో రైతు బంధు వేయలేదు తెలుసా మీకు? ఇది రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళకి రైతు బంధు ఎందుకు వేయలేవా? ఇప్పుడు డైరెక్ట్ అంటుంది అవ్వ ఈ భూములు ధరలు ఎక్కువ కాబట్టి వేయలేదు అని అంటే వాళ్ళ అయ్య కొనిచ్చిండా, వాళ్ళ తాత కొనిచ్చిండా, మా పెద్దలు కొనిచ్చి పెడితే దాన్ని మేము పంట సాగు చేసుకుంటా ఉన్నాం కానీ మేము అమ్ముకొని బతికేటోళ్ళం అని అంటుంది. ఇప్పుడు ఆమెకు సమాధానం వాళ్ళు చెప్తారు, చెప్పాలి. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎక్కడి నుంచి అన్న? కుంటాల నుంచి సాయన్న. సాయన్న నమస్తే. సాయన్న ఆమెద సాయన్న నమస్తేనే పెద్దన్న చెప్పన్న. మాది కూడా ఒకటి బిల్ వస్తలేదన్న. ఏ బిల్ అన్న? మేము ఒకటి రోడ్ వరకు వేసినట్టు అది గ్రావెల్స్ ఇప్పటిదాకా వస్తలేదన్న. ఇంకా ఏ ఊర్లోనే? నిర్మల్ జిల్లా కుంటాల కడ చేసినావా? ఇద్దరు కార్యకర్తలకు ఇచ్చిండ్రన్న అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల వరకు ఇచ్చినోరి. అది వస్తలేదన్న. బాగా పెండింగ్ పడి 2 సంవత్సరాలు అవుతుంది ఈ మంత్ అయిపోతే. ఓకే నిన్న మాట్లాడిన చూసినావా? సర్పంచ్ ఎంత బాధపడ్డాడు ఆయన? సర్పంచ్ ఇయ్యాల చూసినా నేను అది. ఎంత బాధపడ్డాడు ఆయన? అవును అన్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పనులు చేసినప్పటికీ ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వంలోనే కదా పైసలు ఇవ్వాల్సింది. ఆయన ఏమంటాడంటే మరి అప్పుడు చేసి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాం, పైగా ఇవి ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి, అప్పులు చేసి మరీ చేసినాం, నా భార్య పుస్తెళ్తాడు అమ్మి మరీ చేసిన అని చెప్పిండు ఆయన. అవునవును. ఇక చూడు ఇక ఇప్పుడు ఎలక్షన్ పెడితే మరి ఎట్లా చేస్తారు? మరి ఎలక్షన్ పెడతా అన్న. ఇప్పుడు మాకు ముందున్న లీడర్ ఏమో కాంగ్రెస్ లకు మారిపోయింది అన్న, ఇటల్ రెడ్డి. ఓకే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారిపోయింది. ఇప్పుడు మా కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. మాకైతే కరెక్ట్ నాయకులు లేడు. ముదోల్ కాన్స్టిట్యున్సీ మాకు కార్యకర్తలు అంతా డైలామాలో ఉన్నారు. నువ్వు ఎంత చేసినావు పని? ఎన్ని లక్షల పని? 2 లక్షల వరకు అన్న. అది గ్రావెల్ రోడ్డు. ఓకే. బిల్లు పెట్టుకున్నావు? బిల్లు అంతా కంప్లీట్ అయిపోయింది అన్న. ఈ ఇద్దరికి కనిపించారు కార్యకర్తలకు మంచికి 1 లక్ష అని. లాస్ట్ టైమ్ లో ఇచ్చిండ్రు ఎలక్షన్ టైమ్ లో. అది వరకు కంప్లీట్ అయిపోయింది. బిల్లు కూడా అయిపోయింది. అమౌంట్ ఏమొస్తలేదన్న. బట్టి విక్రమార్క కొంత రిలీజ్ చేస్తాడు, కొన్ని డబ్బులు తీసుకొని మరీ చేస్తారు, కమిషన్లు తీసుకొని చేస్తారు అని వచ్చినాయి వార్తలు. మరి అవన్నీ చూసినామన్నా కానీ డబ్బులు వస్తలేవు కదన్న. అంటే కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలంటే కమిషన్లు చెల్లించాలని వస్తున్నాయి వార్తలు. అవునవును. ఇప్పుడు ఆడ కూర్చున్న కాంట్రాక్టర్లు అందరూ చూసినాం కదా మన సెక్రటేరియట్ల చాంబర్ ముందర. అవునవును. మరి నువ్వు కూడా ఏమైనా ట్రై చేయకపోయినావు? మరి లాస్ట్ కు మీరు చేసిన పనులకు మీరు పైసలు ఇచ్చి మీరు తెప్పించుకోవాలి మళ్ళా కమిషన్లు. అట్లా కాదు, ఇప్పుడు పని చేస్తే నిజంగా కమిషన్లు ఇవ్వబడుతుందా చెప్పు? అధికారులకు ఇస్తారట. నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇచ్చినావు చెప్పే? 10% అన్న. అరే వా, ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ఎంపీడీ ఆఫీస్ లో ఉంటాడు సార్, పేరు ఏదో ఉంటది, ఒక సార్కి ఇవ్వాలి. పేరు అవసరం లేదు కానీ ఎంపీడీ ఆఫీస్ లో ఒక సార్ ఉంటాడు, ఆ సార్కి ఇవ్వాలి ఫస్ట్ పని చేసుకుంటే. ఆ తర్వాత ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఇంజనీర్లకు ఇవ్వాలనా? అంటే ఎవరికి లేదు అన్న. ఒకసారికి ఇచ్చేస్తే ఆ సారి అందరికి పంచుకుంటాడు, ఎంపీ రికార్డు చేస్తాడు, చేసేస్తారు అన్న. అంటే పైసలు తీసుకోకుండా పని జరగదా అన్న? అసలే పైసలు తీసుకొని పని జరగదన్న. ఇంత దారుణం అయిపోయింది. వాళ్ళు తీసుకున్న తయారున్నారు, మీరు ఇచ్చుడు కూడా తయారున్నారు. ఏం చేయాలి, చెయ్యనేయారన్న. మరి పెండింగ్ పెట్టేస్తారు. చూడు ఇక ఎంత ఇక అట్లాంటప్పుడు మీరు పనులు చక్కగా చేస్తారని గ్యారంటీ ఏముంది? పైసలనే కమిషన్ ఇస్తారు, మీకు సరిపోవాయి. మీరు ఆ పని చేస్తే మరి మీకు రూపాయి మిగిలాలంటే ఆయనతో పనులు కూడా ఆగమాగమే ఉంటాయి. అవి మంచిగా ఉండవు కదా, గ్యారంటీ ఏం లేదు కదా. చెకప్ చేస్తారన్న, ఇన్ఫెక్షన్ వస్తారు. ఎంత చేసినా మీరు నష్టపోయి మరి చేస్తారా? ఇక గ్రావెల్ రోడ్లలో కొంచెం గట్ల ఉంటుంది అన్నది. సరే సాయన్న, సరే నేను నిన్న మాట్లాడాక సర్పంచ్ది, ఇక మీది కూడా మాట్లాడతా, మీ ఇష్యూ మాట్లాడతా తప్పకుండా. ఓకే ఓకేనే, థ్యాంక్ యూ.